రోసయ్య గారు మన ప్రాంతానికి మన రాష్ట్రానికి చేసిన సేవలు తరతరాలుగా మిగిలిపోయే విధంగా ఆయన ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా తెనాల్లోనే ప్రత్యేకంగా ఎన్నో కుటుంబాలకి ఈ ప్రాంత వాసులకి చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎన్ని పదవులు వచ్చినా ఆయన చాలా సింపుల్గా నిజంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది రాజకీయాల్లో రోసయ్య గారి సింప్లిసిటీ, ఏమాత్రం అహంకారం లేక ఎన్ని పదవులు వచ్చినా పదవులు ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోటి సామరస్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచన ఆయనలో చాలా గొప్ప విషయం. గవర్నర్గా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఏఐసిసి ఇప్పుడు పదవులు తీసుకున్నారు, పిసిసి ప్రెసిడెంట్గా చేశారు. కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం మర్చిపోలేని మనందరం కూడా ఆయన సింప్లిసిటీ. యువ శాసనసభ్యుడిగా 2004 నుంచి నేను రోసయ్య గారితో శాసనసభలో ఉన్నప్పటి నుంచి నేర్చుకునేవి అనేక అంశాలపైన నేను మర్చిపోలేను. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా తండ్రి గారితో ఆ రోజుల్లో కొల్లూరు పాఠశాలలో ఆయన చదువుకున్నారు. ఈ ప్రాంతంలో ఈ 4 లేన్ల రోడ్ నిర్మాణం నాకు బాగా గుర్తు. ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేసి ఆ రోజున మనం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెనాలికి ఏమైనా ప్రత్యేకంగా మనం ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే ఆయన ఆ రోజు ప్రోత్సహించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయించే విధంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆయన పనితీరు గురించి చెప్పాలి ఈ సందర్భంగా. ఎందుకంటే కొలకలూరులో ఒక పిహెచ్సి నిర్మాణం కోసం ఫైల్ మూవ్ చేస్తే అప్పుడు కె రాజు గారు ఉండేవారు, ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో. ఆయన ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారితో ఒక మాట చెప్పండి, ఇవాళే ఉంది క్యాబినెట్ మీటింగ్ అంటే నేను రోసయ్య గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే అదే క్యాబినెట్ మీటింగ్లో టేబుల్ ఐటమ్గా మన కొలకలూరులో పిహెచ్సి నిర్మాణం కోసం, అక్కడ డాక్టర్ల కోసం, నర్సుల కోసం క్యాబినెట్లో ఆ రోజు ప్రతిపాదించి శాంక్షన్ చేయించారు. ఎప్పుడు వెనకాడలేదు ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం. అట్ ద సేమ్ టైం అందరూ కూడా కష్టపడాలి రాజకీయాల్లో, కొంతమంది కోసమే కాదు పదవులు అనే ఆలోచనతో ఆయన స్వార్థం లేకుండా చేసిన రాజకీయాలు. ఈరోజు ఇక్కడ వేణుగారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చాలా చక్కటి కార్యక్రమం. ఆయన ఎప్పుడూ తెనాలి పట్టణం గుర్తుపెట్టుకునే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆదర్శవంతంగా ఉన్న నాయకుడు మనకి రోసయ్య గారు. సో ఆయన్ని ఈ సందర్భంగా గౌరవించుకోవడం నేను కూడా చాలా గర్వపడుతున్నాను. మన ప్రాంతానికే కాదు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మనం లేకుండా గుర్తుపెట్టుకోవాలని నేను భావిస్తున్నాను.